నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మొదటి విడత కంటే రెండో విడత ఎక్కువ మందిని బలి తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మూడో విడత మళ్ళీ వచ్చే అవకాశం ఉందని, ఇప్పటిదాకా పెద్దగా పిల్లల జోలికి రాని కరోనా ఈసారి పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మహారాష్ట్రలో వచ్చిన కొత్త కేసుల్లో 10 నుంచి 12% మంది పిల్లలే ఉన్నారన్న వార్తలు మరింత కలవరపరుస్తున్నాయి. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తు ప్రణాళికలతో సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ఈసారి పిల్లలకు సోకే అవకాశం ఎంత, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద డాక్టర్ల సలహాలు చూద్దాం. కరోనా కారణంగా పిల్లలు చనిపోయిన దాఖలాలు లేకపోయినా మహారాష్ట్రలో 18 ఏళ్ల లోపు వారికి కరోనా సోకినట్టు ఆధారాలున్నాయి. బయట ఆడుకోవడం, కరోనా సోకిన వారికి బాగా దగ్గరగా ఉండటం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే సోకినట్లు చెబుతున్నప్పటికీ అప్పుడే పుట్టిన శిశువులకు కూడా కరోనా సోకిన ఘట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందువలన అప్రమత్తత అవసరాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ క్రమేపీ క్షీణిస్తోంది. మొదటి వేవ్ నిదానించగానే ఇక కోవిడ్ భయం లేనట్టేనని జనం నిర్ధారించుకున్నారు. నిజానికి మొదటి వేవ్ తగ్గగానే ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే రెండో వేవ్ మరింత ఉధృతంగా వచ్చిందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మరో 3-5 నెలల్లో థర్డ్ వేవ్ భారత్ను ప్రభావితం చేస్తుందని ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. ఈ దశలో పిల్లలు ఎక్కువగా వైరస్ బారిన పడతారని అంటున్నారు. అంటువ్యాధి తీరుతెన్నులను తెలిపే ఎపిడెమియోలాజికల్ నమూనాను నిశితంగా పరిశీలిస్తే మొదటి వేవ్ 60 ఏళ్ల పైబడిన ప్రజలను గణనీయంగా ప్రభావితం చేసిందని, రెండో వేవ్ యువతరాన్ని ప్రభావితం చేసిందని తెలుస్తూనే ఉంది. టీకా ఇప్పుడు పెద్దవాళ్లతో పాటు 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ అందుబాటులోకి రావడం వలన ఈ మూడో వేవ్ కు గురయ్యేది పిల్లలేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా ఎక్కువ రిస్క్ ఉన్న పిల్లలను ఈ వేవ్ నుంచి కాపాడుకోవటం మీద అందరూ దృష్టి సారిస్తున్నారు. ఈ వచ్చేటువంటి పొంచి ఉన్నటువంటి థర్డ్ వేవ్ పిల్లల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆ ఉన్నటువంటి సూచనలు, అందరూ ఇచ్చినటువంటి సూచనలు చూసినట్టయితే అందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులు కొంచెం భయాందోళనలకు గురవుతాం మాట నిజమే. సో ఇప్పుడు వరకు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో సమాచారం కానివ్వండి, టీవీలలో చెప్పే పద్ధతి కానివ్వండి, నాకైతే అనిపించింది అది అంత మంచిది కాదు, అంత భయాందోళనలకు గురి చేయడం మంచిది కాదని అనిపించింది. ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, మొట్టమొదటి చూసింది చిన్నపిల్లల్లో 1-2% చూసాం. సెకండ్ వేవ్ వచ్చేపాటికి 10-12% వరకు కూడా పెరిగింది. ఇప్పుడు థర్డ్ వేవ్లో ఎంతో కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది, కానీ 100% ఉట్టి పిల్లలకే రావటం అన్నది కంప్లీట్గా అవాస్తవం, జరిగే పని కాదు, అది అవాస్తవం. కానీ కంపారిటివ్గా ఆ 10-12% నుంచి పెరిగే అవకాశం ఉంది. ఎస్, దెర్ ఈజ్, అందులో అనుమానం లేదు. ఎస్, ఉండొచ్చు. కానీ మనం బోల్డ్ మంది ఇక్కడ పిల్లల్ని చూస్తూ ఉన్నాం. తొందరగా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, అంటే సిమ్టమ్స్ని తొందరగా గమనిస్తే, అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూన్ చేస్తే, అవసరమైన దగ్గర వెంటనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ చేసి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉన్నదో చూసుకున్నట్టయితే ఈ అవుట్కమ్స్ 100% మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గమనించాల్సింది ఏంటంటే, ఆ తీవ్రత చూసినట్టయితే మీరు తొందరగా గమనించి ఆ సిమ్టమ్స్ని, ఆ సూచనల్ని మనం పాటించి దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్లు అవసరమైతే చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే 100% ఈ యొక్క కాంప్లికేషన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి అండ్ అవుట్కమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం భారతదేశంలో 12 ఏళ్ల లోపు 30 కోట్ల మంది పిల్లలున్నారు. నిజంగా మూడో వేవ్ మరింత కఠినంగా ఉంటుందా, పిల్లల్నే లక్ష్యంగా చేసుకుంటుందా అనే ప్రశ్నలకు ఇంకా నిర్దిష్టమైన సమాధానాలు దొరక్కపోయినా
మన సదుపాయాలు చాలవన్న వార్తల మధ్య మనం ఎలా తట్టుకుంటామన్న ఆలోచనే మరింత భయపెడుతోంది. కరోనా వైరస్తో పోరాటానికి వైటమిన్ డి సమృద్ధిగా ఉండటం ఒక్కటే మార్గమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు టీకా అందుబాటులో లేకపోవటం కూడా ఈ భయానికి కారణమవుతోంది. ఇప్పటికే పిల్లలు చాలా కాలంగా ఇళ్లకే పరిమితమయ్యారు. స్నేహితులతో ఆడుకోవటానికి, కలిసి చదువుకోవటానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, అజాగ్రత్తగా ఉన్నా వారు వైరస్ బారిన పడతారు. ప్రస్తుతం పిల్లలను టీకాల పరిధిలోకి తీసుకురాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది. ఈ పిల్లల్లో ఈ టీకాలు వేయకపోవటానికి ప్లస్ మూడో వేవ్కి ఉండొచ్చా అన్న దాన్ని బట్టి చాలా కోరిలేషన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు రాబోయే థర్డ్ వేవ్ గురించి మనం ఆలోచించుకున్నట్టయితే ఆ ఫస్ట్ వేవ్ నుండి కూడా చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ చాలా తగ్గిపోయినాయి. చాలామంది అది అన్ని స్ట్రాటప్ పెద్దవాళ్ళలో కానివ్వండి, ఆ పిల్లల్లో కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవటం అన్నది చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఇది డాక్టర్స్, మా మెడికల్ బాడీస్ అందరూ కూడా పదే చెప్తున్నా కూడా ఆ భయం మెల్లమెల్లగా కొద్దిగా వీడుతుంది. కానీ ఆ పూర్తిగా తొలగిపోవాలి, ఆ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్ వేయించుకోకపోవటం వలన ఆ ప్రివెంటబుల్ డిసీజెస్ కంపల్సరీగా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఆ ఇన్సిడెన్స్ పెరగటంతో పాటు ఎంతో కొంత క్రాస్ బెనిఫిట్స్ ఉంటాయి కోవిడ్ కూడా. సో దాని గురించి కూడా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అది చేసినట్టయితే ఎంతో కొంత థర్డ్ వేవ్ మీద ప్రభావం తగ్గినట్టే అవుతుంది. ఎస్పెషలీ మనం ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవటం వలన, ఒకవేళ వేయించుకోని పక్షంలో ఎంఎంఆర్ అండ్ మీజల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేయించుకోవటం వలన ఎంతో కొంత ప్రొటెక్షన్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు కూడా కోవిడ్ టీకాలు వేయటం మొదలైంది. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం 2 టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవీ పిల్లల మీద పరీక్షలు జరపలేదు. ఈ మధ్యనే పరీక్షలకు అనుమతించడం వల్ల ఆ ఫలితాలు సానుకూలంగా ఉంటే అప్పుడు పిల్లలకు టీకాలిచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకి టీకాలు వేస్తే పూర్తి రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలకు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వెంటిలేటర్లు తదితర సౌకర్యాలు పెంచి పిల్లల కోసం ప్రత్యేక ఐసీయూలు సిద్ధం చేయటం, పిల్లల కోవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాల ఉత్పత్తి పెంచడం తక్షణ అవసరాలు. అదేవిధంగా పిల్లల టీకాలకు పచ్చజెండా ఊపాలంటే ఫాస్ట్ ట్రాక్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతించాలి. పాఠశాలలు వెంటనే తెరవకుండా మరికొంతకాలం ఆన్లైన్ తరగతులే కొనసాగించాలి. కోవిడ్కు సంబంధించిన నియంత్రణలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. కోవిడ్ భద్రత, పరిశుభ్రత పద్ధతులు, కోవిడ్ వ్యాప్తి తీరుతెన్నుల మీద పిల్లలకు సరైన అవగాహన కల్పించాలి. ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఆలోచించేది అట్లీస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంది వ్యాక్సిన్స్ అన్నది చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్స్ అన్నవి ఏవైతే వ్యాక్సిన్స్ వేసుకోలేదో అది కంపల్సరీగా వేయాలి. అందులో 2 వ్యాక్సిన్స్ బాగా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి ఫ్లూ వ్యాక్సిన్. ఇది ఎస్పెషలీ ఫ్లూ సీజన్ కాబట్టి ఈ టైంలో మనం ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నట్టయితే ఫ్లూ సిమ్టమ్స్ పక్కన పెట్టినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అదే సిమ్టమ్స్ కనపడితే అది మోస్ట్ ప్రాబబ్లీ కోవిడ్ అవ్వచ్చు అని మనలో అప్రమత్తత ఉంటుంది. ఎస్పెషలీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పిల్లలకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అన్నది 9 monthsలో కానివ్వండి, 15 monthsలో కానివ్వండి, 3 years లోపు బూస్టర్స్ అన్నది కంపల్సరీగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇప్పించాలి. సో ఈ వ్యాక్సిన్స్లో ముఖ్యంగా ఈ 2, అదే కాకుండా అన్ని వ్యాక్సిన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అవగాహన పెంచాలి. అంటే మనలో మన అవగాహన పెంచుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీ పిల్లలకి మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించుకోండి. రెగ్యులర్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ దగ్గరే ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవటమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఉత్తేజపరిచి వాళ్ళ చేత కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం కరికులం అంటే స్కూల్కి సంబంధించినటువంటిది, అది ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా కంపల్సరీగా అది కూడా లైన్లో పెట్టుకుంటూ బ్యాలెన్స్డ్గా 3 కూడా బ్యాలెన్స్డ్గా చేయాలి. ఇది స్కూలింగ్ యాక్టివిటీస్ అంటే కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి కంపల్సరీగా. నెంబర్ 1 ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీని పెంపొందించాలి. అట్ ద సేమ్ టైం హెల్త్ వైజ్గా వ్యాక్సిన్ తీసుకుంటూ అవసరమైతే డాక్టర్ని సంప్రదించి ప్రివెంట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా చిన్నపిల్లలకి హెల్ప్ అవుతుంది.
కోవిడ్ 2వ వేవ్ తగ్గుముఖం పట్టిందన్న ఊరట కలిగిన 3వ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తలు బాగా భయపెడుతున్నాయి. పైగా ఈసారి పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న వార్తలు ఇంకా కలవరపెడుతున్నాయి. దీనికి నిర్దిష్టమైన ప్రాతిపదిక ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, టీకాలు అందుబాటులోకి రాకపోవటం, పిల్లల చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు తగినన్ని లేవన్న వార్తలు కూడా ఆ భయాలను పెంచుతున్నాయి. అయితే టీకాలు త్వరగా అందుబాటులోకి వచ్చేట్టు చూసుకోవటం, ఈలోపు పిల్లలకు జాగ్రత్తలు చెప్పి కోవిడ్ వ్యాప్తి నియంత్రణ దిశలో తగినట్టు నడుచుకునేలా చేయటం చాలా ముఖ్యం. నిరంతరం చురుగ్గా ఆడుకునే చిన్నారులు ఒక్కచోట ఉండమంటే ఉండరు. మరి 5 ఏళ్ల లోపు పిల్లలనైతే ఎల్లప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఈ పిల్లలు ఎప్పుడు ఎలాంటి దెబ్బలు తగిలించుకుంటారో, ఏ చిలిపి పనితో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారో అనే భయం ఉంటుంది. కరోనా సమయంలో పిల్లల విషయంలో ఆ భయం మరింతగా పెరిగింది. మరి సామాజిక దూరమే ఆరోగ్య మంత్రంగా జీవిస్తున్న ఈ తరుణంలో ఆడుకునే పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సౌమ్య ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 45 రోజులు. అయితే పాప బొడ్డు దగ్గర ఉబ్బినట్టుగా ఉంది. పసుపు పచ్చు రంగులో గుండ్రంగా రింగులా కనిపిస్తోంది. పాపకి అంబ్లికల్ హెర్నియా సమస్య వచ్చిందేమో అని అనుమానంగా ఉంది. సమస్య ఏంటో ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ పాపకి హెర్నియా సమస్య ఉంటే చికిత్స ఎలా ఉంటుంది తెలియచేయండి అని అడుగుతున్నారు. సౌమ్య గారు, పిల్లల్లో అప్పుడప్పుడు బొడ్డు అన్నది పూర్తిగా మానకపోవడం వల్ల ఒక రింగ్ లాగా తయారవి పచ్చిగా ఉండి అక్కడి నుంచి కొద్దిగా నీరు కూడా అది మటుకి చారొచ్చు. దాన్నే మనం అంబ్లికల్ గ్రాన్యులోమా అంటాం అన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా మటుకి అవ్వచ్చు. సో మీరు తెలుసుకోవాల్సింది అది పచ్చిగా ఉందా లేకపోతే డ్రైగా ఉందా. ఒకవేళ పచ్చిగా ఉంది, వెట్గా ఉంది, మనం కొద్దిగా బొడ్డుని కొద్దిగా తీస్తే అది దాని లోపల ఒక కండలాగా మనకి కనిపించింది అంటే అది అంబ్లికల్ గ్రాన్యులోమా అంటాం అన్నమాట. సో ఇలాంటి అంబ్లికల్ గ్రాన్యులోమా అది పూర్తిగా కానీ హీల్ అవ్వకపోతే మనం కొన్ని మెడికేషన్స్, సాల్ట్, ఎస్పెషలీ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అన్ని మనం ఇస్తాము. ఇచ్చాక అది దాని మీద పెడితే అది నెమ్మదిగా మటుకి హీల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అది డ్రైగా ఉంది, బయటికి ఉబ్బుతుంది అంటే దాన్ని మీరు చెప్పినట్లు అది అంబ్లికల్ హెర్నియా అయి ఉండొచ్చు. ఇలాంటి అంబ్లికల్ హెర్నియా కానీ ఉన్నట్లయితే దాని గురించి మనం ఏ విధంగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. చాలా కామన్గా పిల్లల్లో అంబ్లికల్ హెర్నియా ఉంటుంది. ఇది నెమ్మదిగా 6 months కానీ 1 year కానీ కొద్దిగా మళ్ళీ పైకి వచ్చి స్లోగా అదే దాని అంతటికి అదే మటుకి హీల్ అయిపోతుంది. అప్పుడప్పుడు రేర్గా కొన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి అంబ్లికల్ అంటే ఆ బొడ్డు దగ్గర పూర్తిగా మానకపోవచ్చు. సో ఈ రెండు కాదు అంటే అది ఏంటో అన్నది మనం ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి మనం మటుకి తీసుకెళ్ళాలి. అవసరం అయితే స్కానింగ్ కూడా మనకి చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో అదేంటో మనం కరెక్ట్గా చూస్తే కానీ, మీరు పిక్చర్స్ ఏమైనా కానీ పంపిస్తే మనం ఈజీగా చెప్పడానికి వీలుంటుంది. బట్ అంబ్లికల్ హెర్నియా అన్నది చాలా కామన్ విషయం. అది టోటల్లీ హార్మ్లెస్ అండ్ దాని గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. డాక్టర్ గారు, గిరిజ ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 4 సంవత్సరాలు. పాపతో సమస్య ఏంటంటే, పాప అరికాళ్ళు, పాదాలు, కడుపు ఎప్పుడూ వేడిగా ఉంటాయి. మిగతా శరీర భాగాల కంటే ఇవి ఎక్కువ వేడిగా ఉంటాయి. ఈ వయసులో పిల్లల్లో ఇది మామూలేనా లేక ఏదైనా అనారోగ్య సమస్యకు సంకేతమా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గిరిజ గారు, పిల్లల్లో ఇలాగా ఒళ్ళు కొద్దిగా వెచ్చగా ఉండడం అన్నది కామన్గా మనం మటుకు చూస్తూనే ఉంటాము. వాళ్ళలో హ్యాండ్స్, లెగ్స్ అప్పుడప్పుడు బాడీ ప్లస్ ఇంకోటి అప్పుడప్పుడు ఫోర్ హెడ్ కూడా కొద్దిగా వామ్గా ఉంటుంది. ఇది వామ్గా ఉంటే ఏం పెద్ద ఇబ్బంది అయితే కాదు. మనం బాడీ టెంపరేచర్ కానీ నార్మల్గా ఉంది అంటే, బాడీ టెంపరేచర్ 99 కంటే తక్కువ ఉంది, 98.6 అట్లా ఉంది అంటే ఇది అసలు వరి అవ్వాల్సిన విషయం ఏం కాదు. దిస్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ అంటే చిన్నపిల్లల్లో వాళ్ళల్లో బాడీలో టిష్యూస్లో ఈ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా వామ్గా ఉంటారన్నమాట. సో ఇది ఒక సైన్ ఆఫ్ హెల్దీగా ఉండే, అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, అన్ని విధాలుగా
వాళ్ళు తింటున్నారు, ఆడుకుంటున్నారు, అన్ని విధాలుగా మనకి హెల్దీగా కనిపిస్తూ ఉంటే ఇలాగా చేతులు అంటే కాళ్ళు కొద్దిగా వెచ్చగా ఉండడం ఏ రకమైన ఇంటర్నల్ ప్రాబ్లంకి ఇండికేషన్ అయితే కాదు. బట్ ఒకవేళ వాళ్ళు డల్గా ఉన్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అని మనకి ఏమైనా అనిపిస్తే తప్పకుండా వాళ్ళని మనం మటుకి చెక్ చేయాలి. ఇట్లాంటి పిల్లలకి ఏమన్నా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇట్లా ఏమైనా ఉండొచ్చు. సో వాళ్ళ జనరల్గా అంటే బాడీ టెంపరేచర్ బట్టి, యాక్టివిటీ బట్టి మనం ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళలో ఏమైనా మటుకి ప్రాబ్లం ఉందా లేదా అని మనం చూసి అయితే మనం తప్పకుండా చెప్పొచ్చు. పిల్లలు తమ తోటి చిన్నారులతో ఆటలు ఆడకుండా ఉండలేరు. తమకు నచ్చిన బొమ్మలను, ఆట వస్తువుల్ని వెంటబెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. మనుషులకు దూరంగా ఉండటం, మాస్క్ ధరించడం, తమ చుట్టూ ఉన్న ఉపరితలాలపై చేతులు పెట్టకుండా ఉండటం, ఈ కరోనా జాగ్రత్తలేవి పిల్లలు పాటించలేరు. మరి తమకు నచ్చిన చోటుకు వెళ్ళి ఆడుకునే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. డాక్టర్ గారు, పూజ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడికి ఇంతవరకు దంతాలకు సంబంధించి ఏ సమస్య రాలేదు. అయితే ఈ మధ్య వాడు ఏదైనా స్వీట్ తింటే దవడ పళ్ళల్లో నొప్పి వస్తుంది అంటున్నాడు. మా బాబు దవడ పన్ను పుచ్చిపోయి ఉంటుందా? ఈ సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. పూజ గారు, మీ బాబు వయస్సు 12 సంవత్సరాలు అంటున్నారు. సో సాధారణంగా ఈ సమయంలో మనకి శాశ్వత దంతాలు అన్నీ వచ్చేసి ఉంటాయి. అది కూడా దవడ పళ్ళు అంటే దవడ పళ్ళలో శాశ్వత దంతాలు ఉంటాయి. సో ఒకటేంటంటే ఈ సమయంలో ఇంకా కొంతమంది పిల్లల్లో శాశ్వత దంతాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది రెండో శాశ్వత దంతం లేదంటే దంతం సెకండ్ మోలార్ వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు కూడా చిగురులో వాపు లేదంటే చిగురు నుండి నొప్పి వచ్చి పళ్ళలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, కొంతమంది పిల్లలు ఏంటంటే తినే ఆహారం మధ్యలో ఇరుక్కొని కూడా మీకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ దంతాల మధ్య ఆహారం ఇరుక్కొని దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వస్తుందా లేదంటే పిప్పి పళ్ళు వల్ల మనకి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వస్తుందా అనేది దంతవైద్యుడు గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తారు. సాధారణంగా ఫుడ్ ఇరుక్కున్నట్టయితే ఫుడ్ తీసేయడం, లేదంటే చిగురు అడ్డొచ్చి దానివల్ల పన్ను బయటికి రావట్లేదంటే కొన్నిసార్లు చిన్నటి లేజర్ చికిత్స చేస్తూ ఆ చిగురుని తొలగించడంతో పన్ను బయటికి రావడానికి తోడ్పడుతుంది. అలాగే ఒకవేళ పిప్పి పన్ను లేదంటే పన్ను పుచ్చిపోయింది అనుకోండి, దానికి ఫిల్లింగ్ చేయడం లేదంటే రూట్ కెనాల్ చేయడం అనేది కూడా ఆ సమయంలో ఎక్స్రే తీసుకొని దంతవైద్యులు నిర్ధారిస్తారు. సో మీరు దంతవైద్యుని సంప్రదిస్తే పళ్ళను క్లీన్ చేయాలి, లేదంటే ఫుడ్ ఇరిగిపోయిన ఆహారాన్ని తీసేయటం లేదంటే దానికి ఫిల్లింగ్ చేయడం అనేది చూసి దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తారు. డాక్టర్ గారు, శ్రావణి ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 2.5 సంవత్సరాలు. పాప పళ్ళ మధ్య చిగుళ్ళను ఇరికించడం, ప్లాస్టిక్ కార్డు వంటి వాటిని ఇరికించడం చేస్తోంది. దీనివల్ల పాప పళ్ళ మధ్య సందులు వస్తున్నాయి. పాపలో ఈ అలవాటుని ఎలా మాన్పించాలి? ఈ వయసులో పాప పళ్ళ మధ్య సందులు వస్తే చికిత్స చేయించవచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రావణి గారు, సాధారణంగా ఇలా పళ్ళ మధ్యలో ఇలా పెన్లు, పెన్సిళ్ళు లేదంటే కార్డ్స్ పెట్టడం అనేది పిల్లల్లో అలవాటు ఉంటుంది. ఒకటేంటంటే పళ్ళల్లో స్లైట్ గ్యాప్స్ అనేది సాధారణంగా ఉంటాయండి, కానీ దానికోసం మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్యాప్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మీరు దంతవైద్యుని సంప్రదించండి. ఒకటేంటంటే పాప ఇలా పళ్ళ మధ్యలో ఏమైనా పెట్టడం అనేది మంచి అలవాటు కాదు. ఎందుకంటే క్రమంగా మనకు వచ్చే శాశ్వత దంతాలు వచ్చే సమయంలో ఈ పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో కూడా అలవాటు ఉన్నట్టయితే మనకు శాశ్వత దంతాలు కూడా గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే పాపకి వేరే డిస్ట్రాక్షన్స్ ఇచ్చేసి కానీ వాళ్ళకి తనకి చెప్పేసి ఆటలో అది పెట్టేసి తనకి అలవాటు మానిపేయడానికి మీరు ప్రయత్నించండి. రెండోది, అలా కాకున్నట్టయితే మీరు మా దగ్గరికి దంతవైద్యుని సంప్రదిస్తే కొన్ని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ కూడా ఇచ్చి ఈ అలవాటుని మాన్పించే అవకాశం ఉంటుంది. అంటే ఓరల్ స్క్రీన్స్ లేదంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఇచ్చి కూడా మనకి పళ్ళని మధ్యలో ఏమైనా పెట్టుకోవడం లేదంటే వేళ్ళని పెట్టుకోవడం అలాంటి వాటికి కూడా మనము రాకుండా అలవాటు మానిపేయడానికి మనకి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఉన్నాయి. సో మీరు దంతవైద్యుని సంప్రదిస్తే ఈ ఉన్న గ్యాప్స్ నార్మలేనా లేదంటే మనం ఏమైనా చికిత్స చేయాలన్నా ఇప్పుడు అనేది చూస్తారు. రెండోది, ఒకవేళ మీతో ఈ అలవాటు మానిపించడం కాకపోతే దంతవైద్యుడు హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ కూడా ఇచ్చి ఈ అలవాటు మానిపించవచ్చు. కరోనా కారణంగా పిల్లలు ఇళ్లల్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న కాలం పెరిగింది. ఈ సమయంలో
వారు చెప్పే కబుర్లు వినటం, వారి సందేహాలు తీర్చడం, వారి అభిప్రాయాలు వెల్లడయ్యేలా వారితో చిన్నపాటి వ్యాసాలు, పాటలు, కవితలు లాంటివి రాయించడం చేయించవచ్చు. స్కూళ్ళు మూతపడి చదువులో వెనుకబడుతున్నారన్న దిగులు లేకుండా ఉండాలంటే వారిలో లోకజ్ఞానం, తెలివితేటలు పెరిగేలా తగిన ప్రయత్నాలు చేయటం మంచిది. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.